హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈగల్ టెక్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఇంపార్టెంట్గా మనకి ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో మనకు కొన్ని హై రెజల్యూషన్ ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవాలనిపిస్తుంది. అది నో కాపీరైట్ ఇమేజెస్ కానీ నో కాపీరైట్ వీడియోస్ కానీ డౌన్లోడ్ చేసుకోవాలనిపిస్తుంది. దానికోసం మన దగ్గర ఒక 4 అమేజింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఖతర్నాక్ వెబ్సైట్లు ఇవి. అయితే మీరు చూసిర్రంటే మొత్తం డౌన్లోడ్ చేసుకుంటారు అక్కడికి వెళ్ళి. ఇప్పుడు జస్ట్ ఏం లేదు, మనం ఇక్కడ మనకు ఒక సైట్ ఉంటుంది. ఒక సైట్ పేరు ఏంటంటే unsplash.com అని చెప్పి. మీరేం లేదు, జస్ట్ ఇట్లా unsplash.com అని చెప్పి ఓపెన్ చేసుకున్నట్టయితే మనకు సైట్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. అండ్ అలాగే ఇంకొక సైట్ కూడా ఉంది. అవన్నీ సైట్స్ గురించి నేను డీటెయిల్గా చెప్తా. ఇలా మొత్తం వీడియో వేరే ఉంటుంది. ఇక్కడ మనకు సైట్ అయితే మనకి ఇక్కడ లింక్ ఉంటుంది unsplash.com అని చెప్పి. దానిపైన ప్రెస్ చేసుకున్నట్టయితే మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు సైట్ అయితే ఓపెన్ అయింది. సైట్ ఓపెన్ అయ్యాక మనకి ఇంటర్ఫేస్ అనేది ఇట్లా ఉంటుంది. ఏం లేదు, మనకి ఇంటీరియర్స్ కానీ ఎక్స్పెరిమెంటల్స్ కానీ వాల్ పేపర్స్, ఫొటోస్, టెక్చర్ ప్యాటర్న్స్, ఫుడ్, డ్రింక్ అన్ని రకాలు అన్ని జోనర్స్కి సంబంధించిన మనకు ఫోటోలు అయితే మనకు మొత్తం దీనిలో దొరుకుతాయి. ఇన్ కేస్ నీకు వీడియోలు కావాలంటే మన దగ్గర ఇంకొక సైట్ కూడా ఉంది. ఆ సైట్ గురించి నేను ఆల్రెడీ చెప్పిన. ఇక్కడ మనకు ఉంటుంది pexels.com అని చెప్పి. నీకు నచ్చినది నువ్వు ఏదైనా వీడియో కొట్టు నేచర్ అని. ఇక్కడ మనకు కొన్ని వీడియోస్ ఉన్నాయి చూడండి. ఇగో నేచర్ మౌంటైన్ వీడియోస్ కానీ ఓషన్ వీడియోస్ కానీ అన్లిమిటెడ్ ప్లెంటీ ఆఫ్ అంటే బంచ్. నీకు ఎంత అంటే దొరుకుతాయి అన్నట్టు ఘోరంగా అన్నీ నీకు వీడియోస్ దొరుకుతాయి. ఇలా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇవన్నీ నువ్వు ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు, యూట్యూబ్లో యూజ్ చేసి మనీ కూడా సంపాదించుకోవచ్చు. అది నీ స్కిల్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఏం లేదు, ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ అనుకుంటే ఆల్రెడీ ఇక్కడ డౌన్లోడ్ చేసిన పిక్సెల్స్ వీడియోస్ అని చెప్పి సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. అంతే, వీడియోస్ ఫ్రీగా దొరుకుతాయి. ఇలా అట్లనే వీడియోస్ కాకుండా ఫోటోలు కూడా దొరుకుతాయి. ఓకే, ఈ 2 సైట్లు అయితే ఇంతవరకు. ఇంకొక సైట్ కూడా ఉంది మన దగ్గర. ఆ సైట్ ఏంటంటే సైట్ వచ్చేసి fuzimo.com. ఇలా సైట్ ఓపెన్ చేసుకున్నాక మనకు దానిలో కూడా సేమ్ అంతే టెక్చర్స్ కానీ అంటే దీనిలో టెక్చర్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి అన్నట్టు. సో సైట్ ఓపెన్ చేసి చూపిస్తే మనకు ఎట్లా అంటే నీకు ఒక ఇమేజ్కి సంబంధించినవి 3 టైప్స్ ఆఫ్ సైజెస్ ఇస్తారు అన్నట్టు. వాళ్ళు 3 రకాల సైజులు ఇస్తారు. 200x200, 400x400, 600x600 పిక్సెల్స్ ఇస్తారు అన్నట్టు. వాళ్ళు ఫ్రీగా దొరుకుతాయి అన్నట్టు మనకి. ఇక్కడ చూడండి, సైట్ అయితే ఓపెన్ అయింది. సైట్ ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది. అండ్ మనకు రైట్ సైడ్లో ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఓపెన్ అవుతుంది మెల్ల ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు రైట్ సైడ్లో మనకు ఒక బాక్స్ అవుతుంది. ఇక్కడ పైన మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే నీకు నచ్చిన ఇమేజెస్ కానీ ఫోటోషాప్ ఇమేజెస్ కానీ లేకపోతే ఏదన్నా సరే ఇగో ఫ్రీ స్టఫ్ టెక్చర్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఇలా ఫొటోస్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు టెక్చర్స్ అని తీసుకున్నాం అనుకో, సపోజ్ ఇప్పుడు ఫోటోషాప్ అనుకుంటున్నావు సపోజ్. ఇప్పుడు దీనిలో మనకు ఫోటోషాప్ బ్రష్లు కూడా దొరుకుతాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, హై రెజల్యూషన్. మళ్ళీ అంటే దీనికి నువ్వు డబ్బులేం కట్టి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. పుక్కట్లో దొరుకుతాయి మనకి ఇవన్నీ అంతే. అండ్ ఇంకేంటంటే ఇప్పుడు సపోజ్ ఇవన్నీ నీకు ఇమేజెస్ దొరికినాయి, ఇవన్నిటిని నువ్వు ఎడిట్ చేయాలంటే నీ దగ్గర ఫోటోషాప్ సాఫ్ట్వేరే లేదు మెయిన్. లేకపోతే నువ్వేం చేయాలా, మన దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి ఇవన్నీ ఓపెన్ అయితే. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది సపోజ్, మన దగ్గర ఫోటోషాప్ లేదు అనుకోర్రి, ఏం లేదు, photopea.com అని చెప్పి ఒక సైట్ ఉంటుంది. అదే సైట్ నేను ఓపెన్ చేసుకున్నాను ఆల్రెడీ. ఇక్కడ ఏం లేదు, న్యూ ప్రాజెక్ట్ అని ఓపెన్ చేసుకో, లేకపోతే ఓపెన్ ఫ్రమ్ కంప్యూటర్ అని చేసుకో, లేకపోతే నీ ఇష్టం అన్నట్టు. ఎందుకంటే కంప్యూటర్ లోపల ఆల్రెడీ సేవ్ అయిన ప్రాజెక్ట్ ఉంటాయి గిట్ట. ఇప్పుడు సపోజ్ నీ ఫోటోషాప్ క్రాష్ అయింది అనుకో, ఓపెన్ ఫ్రమ్ కంప్యూటర్ అని చెప్పి కంప్యూటర్ నుంచి ఫైల్ ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే న్యూ ప్రాజెక్ట్ అని ప్రెస్ చేసుకున్నట్టయితే నీ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, దీనిపైన క్లిక్ చేసుకున్నా. ఇక్కడ మనం క్లిక్ చేసుకున్నాక వెంటనే మనకు వచ్చేసి ఇక్కడ నేమ్ ఆఫ్ ప్రాజెక్ట్ కానీ విత్ రెజల్యూషన్ DPI అడుగుతుంది. జస్ట్ ఏం లేదు, నువ్వు యాజ్ యూజువల్గా అది డిఫాల్ట్ ఉన్నది. నీకు సైజు నీకు లేకపోతే నేను మ్యాక్సిమం అయితే ఏం తీసుకుంటా అంటే 1920x1080 తీసుకుంటా. ఇంకోటి 1080. జస్ట్ ఎంటర్ ప్రెస్ చేసుకో, క్రియేట్ అని ప్రెస్ చేసుకో. ఇక్కడ క్రియేట్ అని చేసుకున్నట్టయితే మనకైతే సైట్ అయితే మన పేజ్ అయితే క్రియేట్ అయిపోతుంది. సేమ్ ఫోటోషాప్ లాగానే లేయర్స్ కానీ మాస్క్స్ కానీ ఇక్కడ గ్రూప్ కానీ న్యూ లేయర్ కానీ ఇక్కడ మనకు ఇంకా ఎఫెక్ట్లు కానీ మొత్తం టూల్స్ అన్నీ సేమ్ ఉంటాయి. ఇక్కడ పైన మెనూ బార్ కూడా కానీ అలైన్మెంట్ కానీ ఇక్కడ అన్నీ సేమ్ టు సేమ్ ఫోటోషాప్ని దించి పడేసిండు, జిరాక్స్ దించినట్టు మొత్తం అన్నీ సేమ్ ఉంటాయి. స్వాచెస్ కానీ హిస్టరీ కానీ ఇక్కడ విండో ఆప్షన్స్ కూడా చూపిస్తాయి. ఇవన్నీ పాత ఆప్షన్స్ ఫోటోషాప్లో ఉన్నాయి, మొత్తం అన్నవే ఉంటాయి. దీన్ని బట్టి నీకు ఏమవుతుందంటే నువ్వు ఫోటోషాప్లో కూడా ఆన్లైన్లో నువ్వు ఏమన్నా సరే ఎడిట్ చేసుకోవచ్చు. మంచి ఫోటోలు ఎడిట్ చేసి ఖతర్నాక్ ఫోటోలు ఎడిట్ చేసి నువ్వు యూట్యూబ్లో నువ్వు ట్యూటోరియల్ చెప్పొచ్చు, ఏమన్నా చెప్పొచ్చు అంతే. అంతకంటే ఎక్కువ వీడియో అయితే ఏం లేదు. ఈ 4 ఇంపార్టెంట్ వెబ్సైట్స్ అయితే అమేజింగ్ వెబ్సైట్స్, మస్ట్ యూజ్ అయితే ఖతర్నాక్ ఉంటాయి వెబ్సైట్లు అయితే. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది.